కొందరు కాల్స్ మాట్లాడుతారు, మనం చూస్తామని ఆ మాట్లాడిన కాల్ హిస్టరీని డిలీట్ చేస్తారు. సో ఈ వీడియోలో అలా డిలీట్ చేసిన కాల్ హిస్టరీని ఎలా సంపాదించాలి, ఎలా చూడాలి, ఆ డిలీట్ చేసిన ఆ నెంబర్ని ఎలా కనుక్కోవాలి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ వీడియోనైతే ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయవద్దు. స్కిప్ చేస్తే మాత్రము 100% మీకు రాదు. కొన్ని స్టెప్స్, కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. ఒక స్టెప్ మిస్ అయినా కూడా మీకైతే రాదు, ఇక మీ ఇష్టము. ఫస్ట్ ఇక్కడ నేనైతే ప్రూఫ్ అయితే పెట్టడం జరుగుతుంది. నేను రీసెంట్గా మాట్లాడిన కాల్ హిస్టరీ ఇక్కడ చూపిస్తున్నాను. నెక్స్ట్ నేనే ఒక నెల మొత్తము ఎన్ని కాల్స్ మాట్లాడినా, ఏ నెంబర్తో మాట్లాడినా, ఎంత టైము, ఏ డేటున, ఎన్ని అవర్స్ మాట్లాడినా, ఇలా అంతా ఇక్కడ నేనైతే ప్రూఫ్గా చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇలా రీసెంట్గా మాట్లాడిన కాల్ హిస్టరీని, అదేవిధంగా 1 month కాల్ లిస్టు కావాలి అని అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొత్తగా మన ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. కాస్త మన ఛానల్ని మీ ఛానల్ అనుకొని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎన్నో ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసే ఉంటారు. సో నాదైతే కొత్తగా పెట్టాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే ఈ వీడియోని లైక్ మాత్రం తప్పకుండా చేసేయండి. ఇక ఇప్పటి నుండి ఈ వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకండి. మెయిన్ మ్యాటర్లోకి అయితే వెళ్దాము. ఇక్కడ 2 ప్రాసెస్లు చెప్తాను. ఈ 2 ప్రాసెస్ల ద్వారా రీసెంట్గా డిలీట్ అయిన కాల్ హిస్టరీని, అదేవిధంగా 1 month కాల్ లిస్టును ఏ విధంగా చూసుకోవచ్చో ఈ 2 ప్రాసెస్లను చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ 2 ప్రాసెస్లను అయితే తప్పకుండా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది, నన్నైతే నమ్మండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే లైక్ చేసేయండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి, నువ్వు ఫోన్ తీసుకుంటావనే ఉద్దేశంతో అప్పటికప్పుడు కాల్ హిస్టరీని లేదా తను మాట్లాడిన ఆ నెంబర్ని డిలీట్ చేస్తే ఆ నెంబర్ని కానీ ఆ కాల్ లిస్టును కానీ ఎలా చూడాలో ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్లో నేనైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న సెట్టింగ్ అయితే ఉందిగా, ఆ సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ సెర్చ్ బార్ ఉందిగా, అక్కడ ఇలా టైప్ చేయండి, నోటిఫికేషన్ హిస్టరీ అని టైప్ చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా టైప్ చేయండి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా రాదు. నోటిఫికేషన్ హిస్టరీ అని కొట్టిన తర్వాతకి ఇలా వస్తుంది. దానినైతే ఓపెన్ చేయండి. ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంటుంది, దానిని నొక్కండి. ఇలా వస్తుంది. మీరు రీసెంట్గా మీ ఫోన్లో ఏమేం చేశారో అంత లిస్టు హిస్టరీ ఇక్కడైతే కనిపిస్తుంది. ఇప్పుడు పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఫోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ ఫోన్ అనే ఆప్షన్ అయితే వెతకండి, దానిని నొక్కండి. నొక్కిన తర్వాతకి ఇలా రీసెంట్గా మాట్లాడిన కాల్ హిస్టరీ మొత్తం అయితే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనమైతే రీసెంట్గా మాట్లాడిన కాల్ లిస్టు, అదేవిధంగా రీసెంట్గా డిలీట్ చేసిన కాల్ లిస్టు అయితే ఇక్కడైతే మనము చూసుకోవచ్చు. కానీ కొంతమందికి అయితే రాదు. దానికి గల కారణం ఏంటి అంటే, మీ ఫోను అప్డేట్ చేయకపోవడం ద్వారా రాకపోవచ్చు, లేదా కొందరి ఫోన్లో ఈ ఆప్షన్ అయితే ఉండదు. మరొకటి ఏంటిదంటే, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేసేయి ఉండవచ్చు. సో మీరు ఏ మిస్టేక్ చేశారో దానినైతే మీరే చూసుకోండి. ఏ మిస్టేక్ చేయలేదు అయినా కూడా రాలేదా, అయితే మీకోసమే ఈ సెకండ్ ప్రాసెస్. ఈ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి, ఒక నెలలో మొత్తము కాల్స్ ఎంతమందితో మాట్లాడారు, ఎన్ని గంటలు మాట్లాడారు, ఏ డేటున, ఏ రోజున, మొత్తము ఇలా 1 month కాల్ హిస్టరీ నెంబర్తో సహా ఎలా తీయాలో ఈ సెకండ్ ప్రాసెస్లో తెలుసుకుందాము. అయితే మళ్ళీ అడుగుతున్నా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. అదేవిధంగా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి ప్లీజ్. ఇక ఈ సెకండ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఈ సెకండ్ ప్రాసెస్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా స్టెప్స్ కూడా ఉంటాయి. ఇందులో ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మీకైతే రాదు. మీకు రావాలంటే తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే తన కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో ఏ విధంగా చూసుకోవాలో అనేది లాస్ట్లో అయితే మనమైతే ఆ ట్రిక్ అయితే చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయవద్దు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న నార్మల్ మెసేజ్ బాక్స్ ఉంటుంది కదా, అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక 1 to 1కి నార్మల్ మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఏమని సెండ్ చేయాలి అంటే, ఈ ప్రీ బిల్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉండకూడదు. అలాగే అన్ని లెటర్స్ కూడా బిగ్ లెటర్స్లోనే టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రీ బిల్ కొట్టి స్పేస్ ఇవ్వండి. ఇక్కడ మంత్ కొట్టండి. మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్నైతే ఎంటర్ చేయండి. నేనైతే ఆగస్ట్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, కేవలం లాస్ట్ 6 months కాల్ హిస్టరీ మాత్రమే రావడం జరుగుతుంది. 1 year కాల్ హిస్టరీ అయితే
అయితే రాదు, కేవలం 6 మంత్స్ కాల్ హిస్టరీ మాత్రమే వస్తుంది. అలాగే ఈ మంత్ కూడా ఎండ్ అయి ఉండాలి, అంటే నువ్వు ఇంకా ఆగస్టులోనే ఉండి కూడా ఆగస్టు మంత్ కంప్లీట్ కాలేదు, అప్పుడు నువ్వు ఆగస్ట్ అని కొడితే మాత్రము రాదు. లాస్ట్ 6 మంత్స్ కాల్ హిస్టరీ మాత్రమే వస్తుంది. ఈ మంత్ అయితే ఎండ్ అయి ఉండాలి. అలాగే ఆగస్టును కూడా బిగ్ లెటర్స్లోనే కొట్టాలి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు. ఇలా ఈ ప్రీ బిల్ కొట్టి స్పేస్ ఇచ్చి మీకు ఏ నెల కావాలో ఆ నెల కొట్టి మళ్ళీ స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు ఏ జీమెయిల్ అయితే ఇవ్వాలో కరెక్ట్గా ఆ జీమెయిల్ ఇవ్వండి. అంటే మీ ఫోన్లో ఏ జీమెయిల్ అయితే యాక్టివ్గా ఉంటుందో ఆ జీమెయిల్ ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా జీమెయిల్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా బిగ్ లెటర్స్లోనే ఉండాలి. మీ ఫోన్లో మీ జీమెయిల్ అయితే స్మాల్ లెటర్స్లో ఉన్నా కూడా ఇక్కడ మాత్రం అన్ని లెటర్స్ బిగ్ లెటర్స్లోనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ ప్రిబిల్ మంత్ స్పేస్ ఇచ్చి మీ జీమెయిల్ కొట్టిన తర్వాతకి 1 to 1 అయితే మెసేజ్ అయితే సెండ్ చేయండి. ఇక్కడ మరొకటి గుర్తు పెట్టుకోండి, మీ ఫోన్లో బ్యాలెన్స్ అయితే తప్పకుండా ఉండాలి. బ్యాలెన్స్ ఉంటే మాత్రమే మెసేజ్ అయితే సెండ్ అవుతుంది. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా 1 to 1 అయితే నార్మల్ మెసేజ్ సెండ్ చేయండి. మెసేజ్ సెండ్ అయ్యాక వెంటనే మీకైతే ఇలా రిప్లై వస్తుంది. ఒకవేళ మీకు ఈ విధంగా కాకుండా మరోలా ఇలా వచ్చింది అంటే మీరు ఏదో మిస్టేక్ చేశారని దాని అర్థము. మీరు ఏ మిస్టేక్ చేశారో మీరే చెక్ చేసుకోండి. మీకు కనుక ఇలా వస్తే మీరు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసినట్టే. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ మెసేజ్లోనే కింద ఈ బిల్ పాస్వర్డ్ అని ఉందిగా, ఆ పాస్వర్డ్ని అయితే సేవ్ చేసుకోవాలి. ఇది కాదు, మీరు కూడా మెసేజ్ సెండ్ చేసిన తర్వాతకి మీకు కూడా ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ నెంబర్ని అయితే మీరైతే సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇంత ముందుకు యాక్టివ్గా ఉన్న జీమెయిల్ ఇవ్వండి అని అన్నాక ఆ జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మరొకటి గుర్తుపెట్టుకోండి, నెట్ అయితే ఆన్లో ఉండాలి. నెట్ ఆన్లో ఉంటే మాత్రమే ఆ మెయిల్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఇప్పటిదాకా మెసేజ్ 1 to 1కి సెండ్ చేసాగా ఆ 1 to 1 వాడే ఆ మెయిల్కి అయితే కాల్ హిస్టరీ అయితే జీమెయిల్కి సెండ్ చేస్తాడు. సో ఇలా జీమెయిల్ అయితే మెయిల్ అయితే వస్తుంది, దానిని ఓపెన్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి, కింద బాక్స్లో ఇలా ఉంటుంది, దీనిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయ్యాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి అంటే ఇంత ముందుకు చెప్పినగా పాస్వర్డ్ను సేవ్ చేసుకోండి అని ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీకు కూడా ఒక పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్నే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే మీద నొక్కండి. నెక్స్ట్ ఈ విధంగా వాళ్ళ కాల్ లిస్ట్ మొత్తం అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవరితో ఎంతసేపు ఏ నెంబర్తో మాట్లాడారు ఇదంతా ఇక్కడైతే రావడం జరుగుతుంది. ఇదంతా విన్నర్గా ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను. వాళ్ళ కాల్ లిస్టర్ని వాళ్ళ ఫోన్లో ఇంతసేపు వాళ్ళ ఫోన్లో చూస్తూ ఉంటే, వాళ్ళ ఫోన్ ముట్టుకుంటూ ఉంటే, ఇలా ఇంతసేపు ఉంటే వాళ్ళ ఫోన్ అయితే లాక్కుంటారు. సో మొత్తము మనమైతే చెక్ చేయలేము. కాబట్టి వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో ఎలా చూడాలో చెప్తాను. ఇప్పుడు చెప్పిందంతా మీ ఫోన్లో అయితే ఒక్కసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. మీ ఫోన్లో ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ఫోన్ తీసుకున్నప్పుడు సింపుల్గా మీరు టైప్ చేసి సెండ్ చేయవచ్చు. ఇక మీరు ఎవరి ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఫోన్ అయితే తీసుకోండి. వాళ్ళ ఫోన్ తీసుకొని నార్మల్ మెసేజ్ అయితే ఓపెన్ చేసి 1 to 1కి అయితే ఇప్పటిదాకా చెప్పినా కదా, ఈ ప్రీ బిల్ కొట్టి ఏ మంత్ కావాలో ఆ మంత్ ఎంటర్ చేసి ఇక్కడ జీమెయిల్ వచ్చేసి వాళ్ళ ఫోన్లో ఉన్న జీమెయిల్ కాకుండా మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ అయితే ఎంటర్ చేసి మెసేజ్ 1 to 1కి సెండ్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ వస్తుంది, ఆ పాస్వర్డ్ సేవ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ ఫోన్లో నీ జీమెయిల్ ఇస్తే ఆ 1 to 1 వాడు నీ ఫోన్లో ఉన్న జీమెయిల్కి అయితే ఆ కాల్ లిస్ట్ అయితే పంపడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ సేవ్ చేసుకుంటావు కాబట్టి ఎలాగో నీ ఫోన్కి వచ్చిన ఆ మెయిల్ ఓపెన్ చేసి ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే వాళ్ళ కాల్ లిస్ట్ మొత్తం కూడా మీ ఫోన్లో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఫోన్లో ఆ 1 to 1 మెసేజ్ సెండ్ చేస్తాగా ఆ మెసేజ్ అయితే డిలీట్ చేసేయండి. అలా మెసేజ్ డిలీట్ చేసేసి వాళ్ళ ఫోన్ వాళ్ళకు ఇచ్చేయండి. అప్పుడు వాళ్ళ ఫోన్లో మనం ఏం చేసామో వాళ్ళకు తెలియదు. సో సింపుల్గా వాళ్ళ ముందు మనం బుద్ధిమంతుడిలాగా మహానుభావులా ఉండవచ్చు. ఈ విధంగా మీరు చేసేయండి, మీకు కాల్ లిస్ట్ అయితే మొత్తం రావడం జరుగుతుంది. ఇంతవరకు విన్నామంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.